హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే ఈరోజు మార్నింగ్ లేవగానే ఒక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చి పడింది అనమాట. అయితే పార్కింగ్ ప్రాబ్లం. అయితే మనకు పార్కింగ్ వచ్చేసి హైట్ ఉండడం వల్ల కార్ లోపలికి రావట్లేదు. కార్ లోపలికి రానందుకు ఏం చేస్తున్నాం అంటే, మా ఇంటి పక్కకి ఏదైతే ఆనుకోని స్పేస్ ఉందో ఆ స్పేస్లో మేము రివర్స్ చేసుకుని పెడతాం. ఆ రివర్స్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే, ముందరింటి నుండి మేము రివర్స్ తీసుకోవాల్సి వస్తుంది మా ఇంటి దగ్గర పెట్టుకోవడానికి. అయితే కావాలని వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేయడం, పెద్ద హెడేక్ అయితే క్రియేట్ చేస్తున్నారు. కావాలని ఏదో ఒకటి అడ్డం పెట్టి మా ఇంటి ముందు నుంచి ఏదో ఒక చిన్న చిన్న గొడవలు అయితే వేసుకుంటున్నారు అనమాట. అయితే దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేద్దామని, పార్కింగ్ లోపలికి అయితే మన కారు వెళ్ళేటట్టు చేద్దామని ఆల్రెడీ కట్టించిన ఏదైతే ఉందో దాన్ని కూలుకొట్టడం జరుగుతుంది. ఏ విధంగా చేస్తున్నాం ఏంటి అనేది కంప్లీట్ వీడియో అయితే పెడతాను. అయితే ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఆ వీడియో లైక్ చేయండి. మీకు ఇటువంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో కామెంట్ చేయండి, అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అయితే మీరు చూడొచ్చు, ఇదనమాట మా ర్యాంప్ వచ్చేసి. అయితే దీనిపైనుంచి కార్ ఎక్కడం కష్టం అవుతుంది. కార్ ఎక్కుతుంటే ఏమవుతుందంటే, ఈ సైడ్ను ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ ఎక్స్ట్రీమ్ హైట్లో మనకు కింద తగులుతుందనమాట. కింద తగలడం వల్ల ప్రాబ్లం అయితే అవుతుంది, కార్ ఎక్కుతలేదు పైకి. అందుకని మేము రైట్ సైడ్లో మీకు స్పేస్ కనిపిస్తుంది కదా, ఆ రైట్ సైడ్లో స్పేస్ దగ్గర మేము పార్కింగ్ చేసుకుంటాం. అది కూడా మా ప్లేసే, కాకపోతే పక్కింటి వాళ్ళ గురించి రివర్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఇది ర్యాంప్ అడ్డం ఉంది కదా, డైరెక్ట్గా ఎక్కేయడానికి వస్తలేదు. అందుకని మేము ముందరకు పోయి రివర్స్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే దాని పక్కకే గేట్ ఉందన్నమాట. గేట్ ఉండడం వల్ల ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కావాలని ఏదో చిన్న చిన్న వస్తువులు లేకపోతే ఏదో ఒకటి అడ్డం పెట్టి మాతోటి కావాలని గొడవ పెట్టుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇంతకుముందు అక్కడ కూర్చునే వాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు మేము కార్ పెట్టడం వల్ల వాళ్ళకు కూర్చోవడానికి అయితే వీలు లేదు మా ఇంటి ముందర. అందుకని వాళ్ళకు కోపం అయితే వచ్చింది. కోపం వచ్చి మొన్న గొడవ వేసుకున్నారనమాట. అయితే దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. అయితే నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఏంటంటే, మనకి ర్యాంప్ ఏదైతుందో ర్యాంప్ కంప్లీట్గా తీపిచ్చేసి అక్కడ ప్లేన్గా చేయించి పార్కింగ్ ఏదైతుందో మనము రోడ్డు పై నుంచి డైరెక్ట్గా పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళేటట్టు ఒకటి, సెకండ్ వచ్చేసి ర్యాంప్ పై నుండి లోపలికి ఎక్కేటట్టు ఒకటి చేసుకోవాలన్నమాట. అయితే మనకు వచ్చేసి ర్యాంప్ ఎక్స్ట్రీమ్ హైట్లో ఉండడం వల్ల, ఎక్స్ట్రీమ్ హైట్ ఎందుకు పెట్టించామంటే, లాస్ట్ టైం మా కాలనీలోకి మొత్తం వాటర్ వచ్చేసాయి అనమాట. లాస్ట్ టైం వర్షాలు పడ్డప్పుడు పక్కకి ఏదైతే ఉందో నాలా నిండి మొత్తం వాటర్ అయితే వచ్చేసాయి అనమాట. వచ్చేసినందుకు మా పాత ఇల్లు ఏదైతే ఉందో మొత్తం మునిగిపోయింది. అటువంటి పరిస్థితి అయితే రాకుండా మొత్తం పైకైతే ఎత్తి కట్టించాం. అయితే అప్పుడు మేము అనుకున్నాం అనమాట, మన ప్లేసే కదా, సైడ్కి ఉంది, కార్ పార్కింగ్ కావాలంటే మనం అక్కడ చేసుకోవచ్చు, లోపలిది ఏముందిలే అని అనుకున్నాం. కానీ ఇటువంటి ప్రాబ్లం వస్తే అయితే మేము ఊహించలేదు. అయితే మాకు కన్స్ట్రక్షన్ ముందే చెప్పారనమాట, ఇది కొంచెం డౌన్ పెట్టించుకోండి, డౌన్ పెట్టించుకుంటే మీకు పార్కింగ్ ఈజీ అవుతుంది. అంటే మేము హైటే ఉండాలి, వర్షం నీళ్ళు వచ్చి మొత్తం మునిగిపోయింది ఒకసారి, వద్దు మాకు హైటే కావాలని చెప్పారనమాట. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే పైకి ఎత్తి కట్టారు. అయితే ఇప్పుడైతే మనకు రియల్గా అయితే ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం రావడం వల్ల మళ్ళీ మేము యూసీసీ కన్స్ట్రక్షన్స్, మీకు తెలుసు కదా, యూసీసీ కన్స్ట్రక్షన్స్ ద్వారా మేము కన్స్ట్రక్షన్స్ అయితే చేయించాం అనమాట. చాలా బాగా చేశారు. అయితే వాళ్ళకే మళ్ళీ కాల్ చేశాను అనమాట. వాళ్ళకి కాల్ చేసి కొంచెం హెల్ప్ చేయండి, ఇది మనకు పార్కింగ్ ప్రాబ్లం అవుతుందంటే వాళ్ళు వాళ్ళని పంపించారనమాట. అయితే కంప్లీట్గా మనకు గ్రానైట్ అంతా వేసి కట్టడం చూశారు కదా, మీ ర్యాంప్ ఎంత అందంగా ఉండేదో. మొత్తం కూలగొట్టవలసి అయితే వచ్చింది. చూడండి, మొత్తం క్లియర్ చేసేసి ఒకసారి మొత్తం అంతా తీసేసాక ఫస్ట్ కార్ ఎక్కించి చూసేస్తుందా లేదా చూశాక, నెక్స్ట్ టైం వచ్చేసి మనకు సిమెంట్ వేసి ఫస్ట్ లేయర్ వేసి ఆరాక మళ్ళీ ఒకసారి ఎక్కించి ఆ విధంగా చూడడం అయితే జరిగింది. తర్వాత దానిపై నుంచి మనము ఇంకా ఫినిషింగ్ అయితే చేయించామన్నమాట. అయితే ఈసారి గ్రానైట్ వేయద్దు, గ్రానైట్ వేస్తే మనకు కార్ ఎక్కేటప్పుడు కొంచెం స్కిడ్ అవుతుంది అనమాట గ్రానైట్ వేయడం వల్ల. అయితే పట్టీలు వేసినా సరే కొంచెం స్కిడ్ అయితే అవుతుంది, టైర్ కొంచెం డ్యామేజ్ అయ్యేలాగా అంత పట్టీలు ఉంటే. అందువల్ల మేము ఈసారి గ్రానైట్ అయితే వేయలేదు. ఈసారి చూసాము. మన అందరికన్నా మనకు కొంచెం సేఫ్టీ ముఖ్యం కదా. మనకి ఏమవుతుందంటే, కారు లోపలికి రాకపోతే ఇప్పుడు కాకపోయినా మనకు ఫ్యూచర్లో అయినా ప్రాబ్లం ఉంది. వీళ్ళతోటే కాదు, మళ్ళీ ఫ్యూచర్లో వేరే వాళ్ళు వచ్చినా సరే సేమ్ మెంటాలిటీ ఉన్నట్టు చాలా ప్రాబ్లం అవుతుంది. మనకు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం అయితే చేస్తామన్నమాట. చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నారు. అయితే బయట మొత్తం తీసేశాక లోపల కూడా కొంచెం డౌన్ చేయవలసి అయితే వచ్చిందనమాట. ఎందుకంటే మనకు లోపల కూడా ఎక్స్ట్రీమ్ హైట్ ఉంది కదా. అయితే ఫస్ట్ వచ్చేసి మనకు కింద స్లాంట్గా వచ్చి పైకి వచ్చి మనకు ఒక స్టెప్ లాగా వచ్చి మళ్ళీ పైకి వస్తుందన్నమాట. అయితే మీకు చూపిస్తాను, ఇది కంప్లీట్ అయ్యాక మీకు అర్థమవుతుంది. అప్పుడైతే మనకు కార్ ఎక్కడానికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎక్స్ట్రీమ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనకు బ్యాక్ సైడ్ కార్ ఎక్కుతుంటే వెనక డౌన్ అయిపోతుంది కదా, ముందర టచ్ అయితే అవుతుంది. వెనక కూడా మనకు వస్తుంటే ఇట్లా పైకి టైర్స్ పైకి లేస్తుంటే మన గ్రౌండ్ క్లియరెన్స్ అనేది క్లియర్గా ఉంటుంది. కార్ అయితే మొత్తం పైకి ఎక్కేస్తుంది అనమాట. అందువల్ల మనకు లోపలికి కూడా కొంచెం కూలగొట్టవలసి అయితే వచ్చింది. చూడండి, ఈ విధంగా లోపల కూడా మనకు కూల్ చేయాల్సి వస్తుంది.
అయితే మనకొచ్చేసి దీంట్లో ఎంత ఖర్చయిందనేది మీకు లాస్ట్‌లో చెప్తాను కంప్లీట్‌గా. అయితే మనకు ఈ విధంగా అయితే మనకు తీసేయడం జరిగింది. మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందరికెళ్ళి మీకు ఏ విధంగా ఉందని చూపిస్తాను. సో ఇదండి. మీరు చూడొచ్చు. ఈ విధంగా మనకు ప్లేస్ ఏదైతే ఉందో ప్లేస్ ఉందనమాట కార్ ఎక్కడానికి కూడా. కాకపోతే మనకు ఇది ఎక్స్‌ట్రీమ్ హైట్ ఉండడం వల్ల దీని పైకైతే ఎక్కలేకపోయింది. చూడండి. అయితే మనకు ఆ పట్టీ ఏదైతే ఉందో ఆ పట్టీ అనేది మనకు తగులుతుందనమాట కారు కింద. అయితే మనకొచ్చేసి ఇక్కడ మనకిప్పుడు మొత్తం తీసేయడం జరుగుతుంది. పక్కకి మీరు స్పేస్ చూస్తుర్రు కదా మా ఇంటి పక్కకి. అక్కడే కార్ పెట్టుకుంటారనమాట. అయితే మనకి ర్యాంప్ అడ్డం ఉండడం వల్ల ఏమవుతుందంటే ముందరికెళ్ళి మనము అట్లా రివర్స్ తీసుకొని పెట్టుకోవాల్సింది. లేకపోతే ముందర నుంచి వచ్చి ఎటు పోయి మనకు పక్కింటి గేట్ ముందు నుంచి అయితే రావాల్సి వస్తుందనమాట. అందువల్ల వాళ్ళు కావాలని ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం, గొడవ పడడం లాంటివి చేస్తున్నారు. అయితే మేము అందుకోసమని పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఆలోచించామనమాట. నేబర్స్ మంచోళ్ళు ఉంటే బాగానే ఉంటుంది కానీ ఇట్లా ఉంటే మనకు చాలా తలనొప్పి అవుతుంది. ఇది చూడండి. మనమేమో పని లేకుండా అయితే ఉండము. మన పనులు మనకుంటాయి. గొడవ పడుకుంటే 24 గంటలు కూర్చోవాలంటే మనకు కాదు కదా! అయితే వాళ్ళకైతే పని లేదు. ఇంట్లోనే ఉంటారు. ఇంకా ఏదో ఒకటి పొద్దుపోక గొడవ పడతా ఉంటారనమాట ఇరుగు పొరుగులతోటి. అయితే చూడండి ఇట్లా మనం అయితే మొత్తం కూల్చేస్తున్నాము. అయితే లోపలికి ఏదైతే మనకు పిల్లర్ కనిపిస్తుందో పిల్లర్ దాకా అయితే మొత్తం కంప్లీట్‌గా డీటెయిల్‌గా తీయడం అయితే జరిగింది. అయితే ఈ మెట్లు కూడా ఏవైతే ఉన్నాయో మెట్లు కూడా తీపిచ్చేసాం. ఈసారి మెట్లు వద్దులే మనకు సిమెంట్ తోటి ఫినిషింగ్ వస్తుంది కదా! మనకు పట్టీలు ఆ విధంగా ఏయమని చెప్పామనమాట. అయితే అదే విధంగా చేస్తున్నారు మనకు. అయితే మనకు యూసీసీ కన్‌స్ట్రక్షన్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మంచి ప్లాన్ ఇచ్చి ఆల్రెడీ ఎక్కువ ఖర్చు కాకుండా మనకు తక్కువలో అయిపోయేటట్టు ప్లాన్ ఏసి మనకు ఒక ఐడియా అయితే ఇచ్చారనమాట. ఆ ఐడియా మాకు కూడా ఓకే అనిపించింది. అయితే ఆ ఐడియా ప్రకారం మేము కార్ ఎక్కే విధంగా చేస్తున్నాము. అయితే కంప్లీట్‌గా తీసేయడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు. ఒక రోజులో వర్క్ అయిపోయిందనమాట. ఫస్ట్ డే మొత్తం తీసేశారనమాట. తీసేసి మనకు ప్లెయిన్‌గా చేయడం అయితే చేశారు. సెకండ్ డే మనకు దాని మీద కాంక్రీట్ అయితే ఏసారనమాట. కాంక్రీట్ ఏసాక ఒక 4 డేస్ ఆ విధంగా వదిలేశారు క్యూరింగ్‌కి దానికి. అయితే ఫస్ట్ మొత్తం తీసేసాక ఏం చేశానంటే నేకెడ్‌గా ఒకసారి కార్ ఎక్కించి అయితే చూశాను. కార్ ఎక్కించి చూస్తే ఎక్కుతుందా ఎక్కుతలేదా అనేది అయితే ట్రయల్ చేశామనమాట. ఏ విధంగా ట్రయల్ చేశానో చూపిస్తాను. అయితే మనకొచ్చేసి ఇక్కడ మనకు గేట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో గేట్ లైట్‌కి సంబంధించిన పైప్ ఉంది. దానికి కూడా ఎటువంటి డ్యామేజ్ కాకుండా మనకు తీయడం అయితే జరిగిందనమాట. చూడండి. అయితే ఎటువంటి డ్యామేజ్ కాకుండా మనకు మొత్తం చిప్పింగ్ అయితే చేయడం జరిగింది. అయితే మాన్యువల్‌గా మనం ఇది చేస్తే కొంచెం టైం పడుతుంది. అయితే మనకు డ్రిల్లింగ్ మెషిన్ అయితే మనకు కొంచెం టైం తక్కువ తీసుకుంటుంది. మీకు టైం లేదు అనుకుంటే డ్రిల్లింగ్ మెషిన్ పిలిపించి చేయించండి. యాక్యురేట్‌గా ఉంటుంది. ఎందుకంటే మనకు తవ్వేది మనుషులు చేసేదానికన్నా డ్రిల్లింగ్ మెషిన్ చేస్తే కొంచెము కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఎక్కడ షేప్ ఎంత కావాలో చూసుకొని దాని ప్రకారంగా డ్రిల్లింగ్ అయితే చేస్తారనమాట. అయితే ఈ విధంగా మొత్తం తీసేసాక ఒకసారి మళ్ళీ మట్టి పోసి ఎక్కే విధంగా చేశారు. కార్ ఎక్కే విధంగా ఒకసారి చెక్ చేద్దామని కార్ అయితే తీసుకొనొచ్చానమాట. కార్ అయితే తీసుకొనొచ్చి ఎక్కడం అయితే జరిగింది. చూడండి. సో మనం ఇప్పుడు కార్ తీసుకొని వస్తాం ఇప్పుడు. అయితే ఈ కార్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ మొత్తం కట్టాక ఏం చేశారంటే మనం కార్ ఎక్కడానికి వీలుగా అక్కడ మనకు కొంచెం మట్టి అయితే పోసారనమాట. మట్టి పోసాక దానిపై నుంచి మనం కార్ ఎక్కిస్తామన్నమాట. అయితే మనకి ఇప్పుడు ఏదైతే అడ్డం ఉందో అంతా క్లియర్ చేస్తున్నారు. చూడండి ఈ విధంగా అనమాట. అయితే మనకు ఇప్పుడు ఒక అంచనా వస్తుంది కార్ ఎక్కుతుందా లేదా అనేది ఫిల్ అవుతుంది మన ప్రాబ్లం ఉండాలి. అయితే ఇప్పుడు కార్ తీసుకొచ్చి ఎక్కియడం చూడండి ఈ విధంగా ఎక్కిస్తాం. ఓకే. వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కార్ అయితే లోపలికి వచ్చేసింది అనమాట. ఈ విధంగా అయితే చేసాం. కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒక వీడియో చేసాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.